తన దగ్గరికి లాగారు. సరే లాగారు కదా, ఏం చేసినాడు? ఈ 3 విషయాలు అబ్జర్వ్ చేసినాడు. అద్భుతంగా ఉండిపెట్టున్నాడు కదా ఆయన. భోజనం ఎంత రుచికరంగా ఉండాలి, ఎలా ఉంటున్నాడు. దీనికి ఒకటి పెద్దరికం అంటే పెద్దతనం చెల్లించడం కాదు, 10 మందితో కలిసి పనిచేయడం. సాయినాథ్ గారు చేశాడు, బాబు గారు అది చేశాడు, మనకు అందిస్తున్నారు మాస్టర్ గారు. వీళ్ళందరికీ తెలిసి మాస్టర్ గారు వాళ్ళందరూ ఎలా కష్టపడారు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి. అంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని స్థిరత్వం చేసుకోవడం కోసం వెళ్ళాడు. సరే ఈ 3 ఉన్నాయి కదా, ఈయనకి ఇంత శక్తి వచ్చిందని చూస్తే ఆయన 4 పలకలు ఉంటుంది. దేవసింహాసనం చాలా చూస్తుంది, 4 పలకలు ఉంటుంది. దాంట్లో చూస్తే ఏమిటి గిన్నెలుగా రెక్కి పట్టింది, దాని మీద ఒక జత పట్టుకుంది. మరి ఇన్ని జతలు పట్టి అక్కడి నుంచి వచ్చేయండి ఎలా ఉంటుందంటే ఇంకెందుకు ముచ్చులో బుద్ధిరాట ఐడెంటిగా డైరెక్ట్గా చేశారు. బాబు గారికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, గాయత్రి సిద్ధం చెప్పేశారు. మరి అంటే గాయత్రి మా చిన్నప్పుడు మా నాన్నగారు చెవులు చెప్పారు కాబట్టి సిద్ధించుండదు, నాకు ఈ శక్తి రావాలి, బాబు మీ ఒకటి మహాత్మ నాకు శక్తి బాగుంటుంది కదా అన్నారు. అప్పుడు బాబు గారి ద్వారా సాయినాథ్ హెచ్చరిక చేస్తున్నాడు, మాస్టర్ గారి ద్వారా కలుస్తున్నాడు. నా దగ్గరికి అది ఎవరి దగ్గర ఉపదేశాలు బాబు దగ్గర. మా సాంప్రదాయమే వేరు, నేను చెవులో ఉపదేశించనని చెప్పాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. దాన్ని బాగా గురువు గారు నిర్దిష్టం చేస్తూ ఉపదేశం నన్నే గారిని గమనించగలుగుతున్నారు. భరద్వాజ గారికి చెప్పారు అన్నమాట. మనమెంత ఆయన రాజకోటి సరిపోతుంది. అటువంటి ఆయన చెప్పినాడు ఉపదేశాలు ఎక్కడికి పోతుంది. నువ్వు వెళ్తున్నప్పుడు సాయి మార్గం నిర్దిష్టమైంది. శక్తి బీజము కీలకము ముద్ర, మానవత్వం అనే ముద్ర కోల్పోయినటువంటి మనము ఏ రకంగా ఏంటి కేవలం కనుపు లెక్కించేసేసుకుంటూ ముక్తిని పొందాలని ప్రయత్నం చేస్తున్నామా మనం. మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యాన్ని తీసేసి కష్టాలు నష్టాలు బాధలు అది తీర్చే విషయత దగ్గరికి లాగేసి అరిగిపోయి నొట్టుపోయి విరిగిపోయిగా ఉన్నటువంటి మన జీవుల్ని ఆయన అరగదీసో కరగబెట్టో కొత్త వారిగా తయారు చేసి భగవంతుడికి రక్ష చెప్పడానికి సాయినాథుడు దత్తస్వరూపుడు రెడీగా కూర్చోనున్నాడు ఆయన అనేక విషయమే తన దగ్గరికి లాగి. కాబట్టి నువ్వు ఎంత నిర్దిష్టమైన సాయి సంప్రదాయం నిర్దిష్టమైంది. మంత అంటే సొంతగా ప్రయాణం లాంటిది. ఇప్పుడు మేము వేసుకొచ్చిన వైద్యం నుంచి అది దీపోటి 14 గంటలు నిద్రలు ప్రతి క్షణం అమలుపడుతూ ఉండాలి. అదే ట్రైన్లో వచ్చేసి బాత్రూమ్ లేకపోతే మోటార్స్ కానీ వచ్చేస్తాను 1 గంట హ్యాపీగా ట్రైన్లో వేసి గడిగలు పడుకొని వచ్చేసి దిగేస్తా లేదే మళ్ళీ వెళ్ళడానికి 11 మార్నింగ్ నుంచి వేయకపోతే 7 రోజులు ప్రోగ్రాం ఉంటుంది. ఇంత ఎందుకు కానీ దాని ఆ సబ్జెక్ట్ దానికి భగవంతుడు ఆయన ఏదో ప్రయత్నం అనుకోండి. అయితే సొంత ప్రయాణం ఏంటి మంత్రం అనేది సాయి మార్గము ట్యూరిస్ట్ బస్సు ప్రయాణం లాంటిది. నిష్ఠా సౌకర్యాన్ని దక్షిణ వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా ట్రైన్లో పడుకుంటారో నిద్రపోతారో చనకాయ తింటారో మీ ఇష్టం గమ్యనాన్ని దిగటం. అంత అద్భుతమైంది రాని మాస్టర్ గారి ద్వారా పాఠపడుతులు మనం అందించడం కోసం ఆయన ప్రత్యక్షంగా తన నమ్మిన సిద్ధాంతం కావాలి కదా. పైగా ఇంకొక మాట ఏం చెప్పారు తెలుసా, నువ్వు గృహస్థు అవ్వాలి. మహావిష్ణువు గృహస్థు కదా కాబట్టి గృహస్థ మా నాన్నగా చూపిస్తున్నానేమో అని అనుకున్నాను నేను. అనేక విషయాలు తను దర్శించుకున్నాను. ప్రతి విషయాన్ని కూడా మాస్టర్ గారు అప్పుడు చెప్పారు, నువ్వు ఉపదేశాల కోసం అక్కడికి వెళ్ళద్దు, సాయి మార్గం నిశ్చితమైంది. అందుకని మాస్టర్ గారు పాకాలపాటి గురువు గారి ద్వారా దాన్ని పొందించే అద్భుతమైన అనుభూతిని పాకాలపాటి గురువు గారి చరిత్రలో కొండ కొనకు అరివి పాఠాలను అందిస్తారు. నిశ్శబ్దాన్ని ఆధారం చేసుకునే శబ్దం ఉంటుంది. అర్థమైనా సాయినాథుడు సృష్టి అంతా ఆవుచున్నారు. అనేక రూపాలుగా అనేక విధాలుగా బోధిస్తున్నారు. వెంటనే చేత కావాలని అని చెప్తాడు ఆయన. టూరిస్ట్ బస్సులో చక్కగా పెళ్లి పేరు తయారయ్యే శుభ్రంగా అందరూ రైలు ఎక్కితే ఇష్టం ముందు సీట్లు మంచి సీట్లు వస్తుంది. పెళ్లి పేరు శుభ్రంగా ఆనందంగా చూస్తాం, భోజనం. అలా కాకుండా ఆ బస్సు నాకు ముందు సీట్లు రావాలని నేను మధ్యలో కొంచెం దోసుకుంటే మన మొత్తాన్ని నడిపోయి చిరిగిపోయి చెప్పులు పడేది జారిపోయి అసలు మన లక్ష్యాన్ని మర్చిపోతున్నారా. కాబట్టి నిర్దిష్టమైన సాయి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టంగా ప్రయాణించే నిష్ఠ అచించేటువంటి విశ్వాసం సర్వకాల సర్వావస్థని ఎంతో చేయబడుతుంది. దీన్ని భరద్వాజ గారు వర్తమానంలో జీవించడం, అది ఎలా జీవించాలో తెలుసుకొని జీవించడం ద్వారా అలా జీవించడానికి మన ఇష్టాన్ని జయించడం ద్వారా సాయి మార్గంలో పైన చేసి గమనించేద్దాం అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని దాన్ని పొందడం కాకుండా నేను దర్శించిన మహాత్ములు అనేటువంటి గ్రంథం కూడా మనందరికీ అందించినారు. మాస్టర్ గారు చెప్పినట్టుగానే ఇది కోకిల దానము కాకేమో తెలియదు, కానీ ఆనందం పొందినటువంటి రెండు కూడా ఆ ప్రకృతిలో పారదర్శించింది గొంతె తెలుస్తాయి.
అలానే నాకు ఇచ్చినటువంటి సమయంలో పాకలపాటి గురుగారితో మాస్టర్ గారి యొక్క సంగమం అనేటువంటి అపారమైన మహాసముద్రంలో ఒక నీటి బిందువులో సహస్రాంతం అంతా మీ ముందుంచడానికి ప్రయత్నం చేశారు. నేను అందించిన దానిలో తప్పప్పుడుంటే నావి ఉన్నతమైన మాటలు ఏమైనా ఉంటే పూజ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ బాలికత స్వీకరించి ఆ నిర్దిష్టమైన మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ ఒక్క నిమిషంలో ఈ మాస్టర్ గారే కాదు ఆ మార్గం నడుస్తున్నందుకు మాస్టర్ గారు చేసిన ప్రమాణంగా విశాఖపట్నం వెళ్ళిన తర్వాత పాకలపాటి గురుగారి ఆశ్రమంతో మాకు అనుబంధం ఏర్పడటం, పాకలపాటి గురుగారి పాదకుడు 21 సంవత్సరాల కింద మొట్టమొదటిసారిగా మా సత్సంగ మందిరానికి రావడం, పాకలపాటి గురుగారి వస్త్రాలు, తద్వారా అనేక మంది అవధూతుల మహాత్ముల వస్త్రాలు పాదకులు మా దగ్గరికి రావడం అంటే అంత అద్భుతమైన నిర్దిష్టమైన సాయి మార్గం అంతా